ఎంత తీరిక చేసుకొని వీడియో చేద్దామన్నా కానీ కుదరట్లేదు. సరే ఈ వీకెండ్ కొంచెం ప్రశాంతంగా బావుంటుంది కదా అని పక్కనే ఉన్న రాముడి గుడికి వెళ్ళాను. చూడండి ఎంత బావుందో. మంచిగా ఉంటుంది. మా ఏరియాలో ఇది ఒక మంచి టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళంగానే ధ్వజస్తంభం ఉంది. పక్కనే నాగశిలలున్నాయి. ముందుగా వాటిని దండం పెట్టేసుకొని చకచకా మనం టెంపుల్‌లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రదక్షిణలు కూడా చేశాను 3 ప్రదక్షిణలు. ఆ తర్వాత లోపలికి వెళ్ళినెమ్మటనే ఇదేంటంటే ప్యూర్ ఎక్కువగా వైష్ణవ దేవాలయం అనమాట. విష్ణువు రకరకాల అవతారాలన్నీ ఈ టెంపుల్‌లో ఉంటాయి. రాముడు, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు ఇలా ఉంటదనమాట. గోదాదేవి అందరూ ఉంటారు. ముఖ్యంగా హనుమంతుడికైతే చాలా పెద్ద గుడి ఉంటుంది. టెంపుల్ లోపల కొంచెం వీడియో తీయడం బాగోదు కదా! అందుకని నేను ఎక్కువ పెద్దగా క్లిప్పింగ్స్ తీయలేదు. ఇంకోటేంటంటే ఇక్కడ ప్రతి పండగని కూడా చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. నేను బెంగుళూరుకొచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఈ టెంపుల్‌కి వస్తూ ఉంటాననమాట. చూడండి రాముడు ఎంత బాగున్నాడో. ఇది సూర్యనారాయణ స్వామి. చూస్తుంటేనే ఎంతో ప్లెజెంట్‌గా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! ఆ తర్వాతే నాకు వెంటనే దద్దోజన ప్రసాదం ఇచ్చేసారనమాట. దాన్ని ఒక పట్టు పట్టేసి బయటకొచ్చేసాను. ఆ తర్వాత ఇదిగోండి బయట ఔటర్ వ్యూ ఇలా ఉంటుంది. చాలా బావుంటుంది. ఆ తర్వాత జమ్మి చెట్టుకి కూడా దండం పెట్టేసుకొని ఇంక వెళ్ళిపోయాను. సరే మరి అందరికీ బాయ్ బాయ్.